ఈ నెల 14న థియేటర్స్లోకి వచ్చేస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా. విడుదల తేదీ దగ్గర పడటంతో తెలుగు ప్రమోషన్ స్పీడప్ చేసింది. చెన్నైలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసిన కూలీ టీం తెలుగులో మాత్రం సైలెంట్గా ఎంట్రీ ఇచ్చి సినిమాలో నాగార్జున రోల్పై హైప్ పెంచేస్తూ స్పీచ్లతో అదరకొట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా హైదరాబాద్ లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మీడియా సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించింది. సినిమాలో నాగార్జున రోల్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుందన్నారు రజనీకాంత్. లోకేష్ కూలీ స్టోరీ చెప్పినప్పుడు సైమన్ రోల్ ఎంతగానో అట్రాక్ట్ చేసిందని, ఆ రోల్ తానే చేస్తాను అని చెప్పారట రజనీ. అయితే ఆ రోల్ ని నాగార్జున కోసమే డిజైన్ చేసిన లోకేష్ నాగ్ని ఒప్పించేందుకు 6 సార్లు సిట్టింగ్స్ వేసి ఫైనల్లీ ఒప్పించి తనని ఎగ్జైట్ అయ్యేలా చేశారని, నాగ్ సైమన్ రోల్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ పెంచేశారు రజనీకాంత్. తన ఇన్నేళ్ల కెరియర్ లో ఒక డైరెక్టర్ స్టోరీ చెప్తుంటే ఆడియో రికార్డ్ చేసుకుని పదే పదే కూలీ స్టోరీ విన్నాను అని చెప్పారు నాగార్జున. అందులో కొన్ని మార్పులు చెప్పగా లోకేష్ ఓకే చేయడంతో సైమన్ రోల్ కి అంగీకరించినట్లు చెప్పారు. లోకేష్ కాబట్టే మార్పులు చేశాడని, ఇంకో డైరెక్టర్ అయ్యుంటే సైమన్ రోల్ కి మరొకరిని చూస్ చేసుకునేవారని, సినిమాలో తన రోల్ ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చేశారు నాగార్జున. కూలీ కథ వినగానే అసలు రజనీకాంత్ నిజంగానే ఈ సినిమా ఓకే చేశారా అని లోకేష్ ను అడిగాను అని, సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు నాగార్జున. కూలీ సినిమాలో సైమన్ రోల్ ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను అన్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. 6 సార్లు స్టోరీ నేరేట్ చేస్తే ఫైనల్లీ 7వసారి చిన్న మార్పులతో సైమన్ రోల్ చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. రజనీకాంత్ కూడా మొదట కూలీ స్టోరీ చెప్పినప్పుడు సైమన్ రోల్కే నన్నెందుకు సెలెక్ట్ చేసుకోలేదని రజనీకాంత్ అనడంతో నాగార్జున రోల్పై ఫుల్ ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. సినిమాలో నటించిన అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్ తమ పర్ఫార్మెన్స్ తో సర్ప్రైజ్ చేయడం పక్కా అని కూలీ విజయంపై ధీమాగా ఉన్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.